నమస్తే. ఓం శాంతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఓం శాంతి కార్యక్రమంలో చర్చించుకునే అంశం మానసిక ఆరోగ్యం. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. అసలు మనసు గురించి అలాగే మానసిక ఆరోగ్యం గురించి ఇవాల్టి ఎపిసోడ్లో బ్రహ్మకుమారి సిస్టర్ డాక్టర్ శ్రీలత గారు మనకు తెలియజేస్తారు. నమస్తే సిస్టర్. ఓం శాంతి. అసలు మానసిక ఆరోగ్యం ఇవాళ మనం చర్చించుకునే అంశం. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకునే ముందు అసలు మనసు గురించి, అసలు మనసు అనేది ఎక్కడ ఉంటుంది? మనసు మనసు అంటుంటారు కదా అందరూ. మనసు గురించి చెప్పండి. అదే అంటూ ఉంటారు అన్నమాట. మనస్సు అనేది ఏదైతే మీరు అంటున్నారో, మనస్సు చేసే పని ఏంటిది? అయితే దీని గురించి మనం కొన్ని విషయాలను అర్థం చేసుకుందాము. మీ చేతిలో ఏదైనా మొబైల్ ఉందనుకోండి, ఏమంటారు? నా మొబైల్ అంటారా, నేను మొబైల్ అంటారా? నా మొబైల్ అంటారు, నేను మొబైల్ అని. అంటే దాని అర్థం ఏంటిది? మొబైల్ వేరు, నేను వేరు. దాని యొక్క కన్స్ట్రక్షన్, అది ప్లాస్టిక్ కావచ్చు, స్టీల్ కావచ్చు, అన్ని రకాల, అది మెటీరియల్ వేరు, నేను మెటీరియల్ వేరు. నాది అని అంటే, నేను అనం అంటే డిఫరెంట్. అలానే ఈ బాడీని కూడా మనం ఏం చెప్తాము? నా కళ్ళు, నా నోరు, నా చేతి అంటామా? నేను కళ్ళు, నేను నోరు, నేను చేతి అంటామా? సేమ్ నా కళ్ళు, నా నోరు, నా చేతి, నేను అని అనం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇక్కడ కూడా అగైన్ టూ ఎంటిటీస్ ఆర్ దేర్. నేను వేరు, బాడీ వేరు అని దాని మీనింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు నేను వేరు, బాడీ వేరు అని ఇక్కడ తెలిసిపోయింది. మరి ఇంకా ఒకటి ఏమంటామంటే, నా మనసు అంటామా, నేను మనసు అని అంటామా? నా మనసు. నా మనసు అంట. నా మనసు బాగాలేదు అని అంటామా, నేను మనసు బాగాలేదు అని అంటాం? నా మనసు బాగాలేదు అని అంటాం. అంటే మళ్ళీ ఇంకేం అర్థమవుతుంది? నేను వేరే ఉన్నాను, మనసు వేరు. నేను మనసుకి మరి డిఫరెన్స్ ఏంటి? మరి నేను ఎవరిని, మనసు ఏంటి? అంటే మనసు కంటే కూడా హయ్యెస్ట్ ఆ నేను అనే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అంటాం అన్నమాట, సోల్. అయితే మనసు దేని యొక్క భాగము? అందరూ మనసు ఎక్కడుందంటారు? బ్రెయిన్లో అని అంటారు అన్నమాట. ఇప్పుడు వరకు మెడికల్ కాలేజెస్లో ఎంతోమంది డాక్టర్స్ అనాటమీలో అంత బాడీని డిసెక్ట్ చేసి చూపిస్తారన్నమాట. అన్ని ఆర్గన్స్ మెడికల్ కాలేజ్లో పెడతారు, బాడీ అంతా చేసేస్తారు, పోస్ట్ మార్టంలో కూడా అంతా చేస్తారు. కానీ మనసు అనే స్పెసిమెన్ ఎవరైనా పెట్టారా? మనసు అనే స్పెసిమెన్ని ఒక బాటిల్లో పెట్టి మనసు అనేది ఎవరు పెట్టలేరు. అసలు మనసు ఎక్కడ ఉంటుంది? గుండెలో ఉంటుందా, బ్రెయిన్లో ఉంటుందా? మనసు చేసే పని ఏంటిది? మైండ్ యువర్ బిజినెస్ అంటారు అన్నమాట. అంటే మరి మైండ్ యువర్ బిజినెస్ అన్నప్పుడు మైండ్ అంటే అది ఎక్కడ ఉంది? అయితే మనసు చేసే పని ఆలోచించడం. ఆలోచిస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచన లేనిది మనసు అనేది లేదన్నమాట. అయితే ఇప్పుడు ఆలోచనలు మనకు ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తాయి? ఎక్కడి నుంచి వచ్చినట్లు అనిపిస్తాయి? మన బుద్ధిలోంచి, లేదంటే బ్రెయిన్. జనరల్గా ఆలోచించడం అంటేనే బ్రెయిన్ వర్క్ అని అంటుంటాం. ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, ఎవరైనా హార్ట్ నుంచి, గుండెలో నుంచి వస్తున్నాయని అంటారా? బ్రెయిన్ నుంచి. మీరు అన్నట్టుగా ఎవరైనా బ్రెయిన్ నుంచే, బుద్ధిలో నుండే వచ్చిందంట. అంటే మనసు ఉండేది ఎక్కడ? బ్రెయిన్లోనే. సో ఆ మనసు ఉండేది ఆ బ్రెయిన్లో కూడా ఎక్కడ? సోల్ యొక్క పార్ట్ అన్నమాట. అయితే ఈ విధంగా ఆలోచనలు ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో, మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. ఏవి ఎక్కువ ఆలోచిస్తుంది మనసు అంటే, ఏదైతే మనము చూస్తామో, వింటామో అది ఎక్కువ మనసు ఆలోచిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పనుకునే వరకు న్యూస్ పేపర్, టీవీ, లేకపోతే ఇంట్లో జరిగిన విషయాలు, పేరెంట్స్ కావచ్చు, ఇంట్లో వైఫ్ హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారో కాలేజ్, స్కూల్ గురించి, ఎట్లయితే మనకి ఇన్పుట్ ఇవన్నిటి ద్వారా వస్తుందో దాని గురించి మనసు ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వరకు మనసుకి ఏం ఆలోచన లేదు అసలు కదా. మనకు వచ్చే ఈ ఇన్పుట్తోనే థాట్స్ క్రియేట్ అవుతాయి. అయితే ఈ యొక్క ఇన్పుట్ ఆధారంతో ఇంకా మనం దాన్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది మంచియా, ఇది చెడువా అనేది.
అట్లా రకరకాల ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. అయితే మనసు ఎట్లయితే ఆలోచిస్తుంటుందో దాని ఈక్వల్ ఎఫెక్ట్ బాడీ పైన పడుతుంది. ఎందుకంటే మనసుకి దగ్గర ఉండేది ఏంటిది? శరీరం. ఇప్పుడు మీకు ఒక వాటర్ కావాలి అంటే ఫస్ట్ మీరు గ్లాస్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు థాట్ రావాలి కదా, అప్పుడే మీ బాడీ అనేది వర్క్ చేస్తుంది. అప్పటి వరకు వర్క్ చేయదు. అయితే మనసు ఆలోచన ఎలా చేస్తుందో దాని యొక్క ప్రభావం బాడీ పైన పడుతుంది. అదే వైబ్రేషన్స్, థాట్ పవర్ అని అంటారు అన్నమాట. ఎలా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను ఆఫీస్కి తయారయ్యి మంచిగా చురుకుగా మండే రోజు ఆఫీస్ అంటే ఇంకా ఫ్రెష్గా యాక్టివ్గా మంచిగా ఉంటారు. అయితే ఇంకా ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని హీ వాజ్ క్వైట్ గుడ్, నార్మల్. అయితే అతను ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటారు అన్నమాట. ఇతనికి తెలిసిన ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటారు, ఈయనకి ఈరోజు మనం ఆట పట్టిద్దాం, మధ్యలో మనము ఈయనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఈయన ఏం అవుతాడో చూద్దాం. అయితే బయటికి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే కొంచెం దూరంలో ఒక ఫ్రెండ్ అంటే తెలిసిన పరిచితులు, ఏం బ్రదర్ ఈరోజు మీకు చాలా ఫేస్ డల్గా కనిపిస్తుంది, కొంచెం అంతా పీక్కపోయినట్టు అనిపిస్తుంది, ఈరోజు మీకు ఆరోగ్యం మంచిగా లేదా? ఆయన అంటాడు, పొద్దున మంచిగానే ఉన్నాను, మంచిగానే తయారయ్యాను, ఐఎమ్ గుడ్, హెల్దీ, యాక్టివ్, మంచిగానే, నాకేం ప్రాబ్లం లేదు. లేదండి కొంచెం డల్గా అనిపిస్తున్నట్టు, నో ఐఎమ్ ఫైన్ అంటాడు. అయితే అతను వెళ్ళిపోతాడు, కొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకా సగం డిస్టెన్స్ కొంచెం దూరం వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక ఫ్రెండ్ కనిపిస్తుంది. అతను కూడా మళ్ళీ అంటాడు, ఏం బ్రదర్ ఈరోజు మీ ఆరోగ్యం మంచిగా లేదా, కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు, కొంచెం డల్గా కనిపిస్తున్నారంటే ఇప్పుడు ఆయనకు ఆలోచన కొంచెం నడుస్తుంది. లేదు నేను మంచిగానే ఉన్నాను, పర్వాలేదు. ఫస్ట్ ఇచ్చేది కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చాడు ఆన్సర్, ఇప్పుడు ఇచ్చేసరికి కొంచెం ఆయనకి థాట్స్లో చేంజ్ వచ్చింది. బాగానే ఉన్నాను, ఐఎమ్ గుడ్ అంటాడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే దగ్గరకు వచ్చేసరికి ఇంకొక ఫ్రెండ్ కలుస్తుంది. సార్ ఈరోజు మీ ఫేస్ అసలు చాలా డల్గా అనిపిస్తుందండి, మీకు మంచిగా లేదా ఆరోగ్యము, బహుశా చూసుకోండి ఏమైనా జ్వరం వచ్చిందండి. అవునయ్యా ఈరోజు నాకు మంచిగా లేదు, కొంచెము దిగాలుగా ఉంది అని అతను రిటర్న్ వెళ్ళిపోతాడు. అంటే అతను ఫస్ట్ స్టార్ట్ అయింది మంచి ఆలోచనలతోనే స్టార్ట్ అయ్యాడు, యాక్టివ్గా ఉన్నాడు. కానీ ఆఫీస్కి వెళ్ళేసరికి ముగ్గురు ఇంకొకరు కూడా నలుగురు ఫ్రెండ్స్ ఇచ్చే ఏదైతే విషయాలు ఉన్నాయో, ఇన్పుట్ ఏదైతే ఉందో, ఆఫీస్కి వెళ్ళే వరకు ఏమైపోయింది, ఆయన ఆరోగ్యం అంతా కూడా డల్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు చేయాలనుకున్న పని కూడా చేస్తారు, ఎందుకంటే అందరు ఇదే అంటున్నారు, డల్గా ఉన్నావు అంటే నిజంగానే డల్ అయిపోయాడు. అంటే మనస్సు అనేది ఆలోచన ఏదైతే మనకి ఇన్పుట్ వచ్చిందో దాన్ని ఎలా అయితే మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నామో, ఆ యాక్సెప్టెన్స్ ఏమైపోయింది, బాడీని కూడా వీక్ చేసేస్తుంది. సో అందుకే మిర్రర్ లాంటిదని కూడా చెప్తుంటారు, మిర్రర్తో పోలుస్తుంటారు, అద్దంతో పోలుస్తుంటారు కదా మీ మనస్సు. అందుకే అంటారు అనమాట, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్తారు కదా. మీ ఫేస్ అనేది మీ మనస్సు యొక్క ప్రతిబింబం అని చెప్తారనమాట. కానీ ఆ ప్రతిబింబాన్ని కూడా వేరే వాళ్ళు కూడా మనని డామినేట్ చేసేస్తారు ఎప్పుడైతే మన ఇన్నర్ స్టేట్ ఆఫ్ పవర్ అనేది వీక్గా ఉంటుంది. సో ఇన్నర్ మనం ఎంత పవర్ఫుల్గా ఉంటామో అప్పుడు ఎంత 100 ఇన్సల్ట్స్ అయినా మనని ఒకే మనిషి చెప్పనివ్వచ్చు, కానీ నేను ఎలా చలించాను, ఏ విధంగా చలించాను, ఎందుకంటే నా మైండ్ పవర్ స్ట్రాంగ్. సో మనసు ఎప్పుడైతే వీక్గా ఉంటుందనుకోండి, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్లోకి కూడా రాగలుగుతాం అన్నమాట. ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తుంటే కూడా చాలామంది అంటుంటారు, డెలికేట్గా ఉంది నా మైండ్ ఈరోజు, ఏమనకండి, ఎందుకంటే అది మీరు అన్నట్టుగా స్ట్రెంగ్తా వీక్గా ఉందా అనే కంపారిజన్లో. అయితే అలానే మీరు చెప్పినట్టుగా సో మనస్సుకి కొందరు సెన్సిటివ్ నేచర్ ఉంది. సో సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళకి చిన్న మాట అనకపోయినా కూడా వాళ్ళు నెగిటివే తీసుకుంటారు. సో నెగిటివ్ థాట్స్ న్యాచురల్గా ఇప్పుడు చెప్పినట్టుగా బాడీ పైన ఎఫెక్ట్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. సో మనస్సు ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అవసరం. ఫిజికల్ బాడీ మీరు మంచిగా తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు భోజనం చేసే టైంలో మీకు ఒక ఇన్సిడెంట్ అందింది,
మీ క్లోజ్గా ఉన్న వాళ్ళే శరీరం వదిలేస్తారు, యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయింది విన్న వెంటనే మీరు ఎంత టేస్టీ ఫుడ్ తింటుంటారు, కానీ ఇప్పుడు ఆ టేస్టీ ఫుడ్ లోపలికి పోతుందా? అదే ఎంత మంచి రసగుల్లా తినొచ్చు, ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు, యు ఆర్ ఎంజాయింగ్ దట్ ఫుడ్. కానీ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళు యాక్సిడెంట్ అయింది, సో ఇమీడియట్లీ మీరు పెట్టేస్తారు. అయితే మనస్సులో ఏదైతే ఇన్ఫర్మేషన్, మానసిక ఆలోచనలు ఎలా అయితే ఉంటాయో, సో అది బాడీ పైన, మన యాక్షన్స్ పైన మనకి వస్తూ ఉంటుంది. సో ఆలోచనలలో ఎన్నో రకాలు ఉంటాయి. అయితే మన యొక్క ఆలోచనతోనే మన బాడీ అనేది నడుస్తుంది. ఫిజికల్గా మీరు ఎంత మంచి ఫుడ్ అయినా ఇవ్వచ్చు, ఒక చాలా మంచి పెహల్వానే ఉండొచ్చు, కానీ మనసు వీక్గా ఉంటే అతను ఏమీ చేయలేడు అన్నమాట. సో మనసు గట్టిగా ఉన్నవాడు శరీరాన్ని కూడా నడిపించగలుగుతాడు. అందుకే మనస్సులో వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పాను కదా, వేరియస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్తోనే ఎక్కువగా మనం నడుస్తాం అన్నమాట. దీంట్లో కేటగిరీస్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు క్లాసెస్లో కూడా మనకి తెలిసిండొచ్చు, పాజిటివ్, నెగిటివ్, వేస్ట్, నెసెసరీ థాట్స్ అని అంటుంటాం. ఇది 4 టైప్స్: పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్, వేస్ట్ థాట్, నెసెసరీ థాట్స్. సో వీటన్నిటిలో చూసినట్లయితే ఎక్కువ మనము ఆలోచించేది ఏంటివి, పనికిరాని ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తాం. అయితే దీంట్లో మానసిక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మానసిక శక్తి తగ్గిపోయేసరికి ఇన్ఫ్లుయెన్స్లోకి మనం వస్తాం. పాజిటివ్ థాట్స్లో ఎంతైతే ఉంటామో అంతే ఇన్ఫ్లుయెన్స్లో రాము. అప్పుడు ఫిజికల్గా, అందుకే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరం. మీ మనసు ఎలా అయితే ఉంటుందో శరీరం పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే, ఇప్పుడు బ్రెడ్ ఉంది, పక్కన ఒక గ్లాస్లో పాలు ఉంది. ఇప్పుడు మీరు ఈ పాలు ఏం చేశారు, బ్రెడ్లో పోసారు. ఇప్పుడు పాలంతా ఎక్కడ పోయింది, బ్రెడ్లో అబ్జర్వ్ అయిపోతాయి. బ్రెడ్లో అబ్జర్వ్ అయిపోయి మొత్తం సెల్ బ్రెడ్లో ఉన్నదంతా కూడా పాలతో ఉండిపోయిందని ఒక్కొక్క సెల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు పాలు సపరేట్గా లేదు, ఇట్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ ఇన్ టు ద బ్రెడ్. అదేవిధంగా మనం ఎలా అయితే ఆలోచిస్తామో, ఈ ఆలోచన యొక్క ఎఫెక్ట్ బాడీ మొత్తం సెల్స్లోకి వెళ్ళిపోతుంది తరంగాల రూపంలో. అదేవిధంగా బాడీ స్పందిస్తుంది అన్నమాట. కదా, అందుకే కొందరికి ఇప్పుడు డిసీజెస్, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ అవుతుంది, వస్తుంది. కానీ కొందరికి అసలు రానే రావట్లేదు. మనసు గట్టిగా ఉన్న వాళ్ళకి రాదు, లైట్గా ఉన్న వాళ్ళకి రాదు, వీక్గా ఉంటూ సెన్సిటివ్ నేచర్ ఉంటుంది, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, మనస్సుతోని ఎలా శరీరం యొక్క ప్రభావం అనేది ఉంటుందనేది. అంటే న్యూస్, ఇన్ఫర్మేషన్. ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అయితే ఆయనకు ఒక విల్లా ఉన్నదన్నమాట. ఆయన చాలా అపురూపంగా కట్టుకున్న ఆ విల్లా, ఎన్నెన్నో మంచి మంచి ఐటమ్స్ అక్కడ తెచ్చి చాలా బాగా కట్టుకున్నాడు. అయితే ఆయన అప్పుడప్పుడు అక్కడికి వస్తాడు, ఉండేది మెయిన్ వర్కింగ్ ప్లేస్లో. చాలా డిమాండ్ దానికి, ఎంతోమంది విజిటర్స్ అది చూసిన వాళ్ళు రోడ్ మీద నుంచి నాకు అమ్ముతారా అని ఎంతోమంది ఆయనకి ఆప్షన్స్ వస్తుంది. కానీ ఆయన నేను అమ్మను, ఎన్ని క్రోర్స్ ఇచ్చినా అమ్మను అని. అయితే ఒకరోజు అతనికి న్యూస్, అతనికి పిల్లలు కూడా ఉంటారు. అయితే న్యూస్ వస్తుంది, ఏమని అంటే విల్లాకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సడన్గా. ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఇప్పుడు 90% కాలిపోయింది. ఏ వ్యక్తి కూడా ఇప్పుడు దాన్ని వెళ్ళి ఆర్పలేడు, మొత్తము బూడిద అయిపోయింది, ఓన్లీ 10%. ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు అనమాట. ఆయన కూడా దూకలేడు, ఎవ్వరూ ఏం చేయలేరు. ఇప్పుడు అంత కోట్ల విలువ అయిన విల్లా కాలిపోతుంటే ఆయనకి ఎంత అంటే, కనీసం నేను ఎవరికైనా అమ్మినా నాకు అన్ని కోట్లు వచ్చేవి. ఇప్పుడు ఆయనకు హార్ట్ అటాక్, ఇంకా అంత ట్రెమర్స్, షివరింగ్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అయితే అంతట్లో వాళ్ళ కొడుకుల నుంచి ఫోన్ వస్తుంది, నాన్న మీరు టెన్షన్ పడకండి, మీకు తెలియదు, నిన్ననే మేము ఈ విల్లాని అమ్మేశామని అంటారు అనమాట. ఈ న్యూస్ ఎలా అయితే అతను వింటాడో మొత్తం రిలాక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వరకు నాది 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 అని అనుకున్న కారణంగా బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇది నాది కాదు, సేల్ చేసేసారు, ఇప్పుడు అది కాలిపోతుంది,
కానీ నాది కాదు అని ఎప్పుడైతే ఆయనకు ఆలోచనలోకి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందో ఆయన కంప్లీట్ రిలాక్స్ అయిపోయాడు. మళ్ళీ ఫోన్ ఏమొచ్చిందంటే వాళ్ళు కొన్నారు కానీ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అని అన్నారు. మళ్ళీ ఆయన టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే ఇది కాలిపోయింది, మరి డబ్బులు ఇస్తారో లేదో. మళ్ళీ ఆలోచనలలో చేంజ్, మళ్ళీ గాబరా, మనస్సులో ఎలా అయితే థాట్స్ చేంజ్ అవుతున్నాయో బాడీ పైన ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ ఏమొచ్చిందంటే ఇన్ఫర్మేషన్, దిస్ వాజ్ గోయింగ్ ఆన్ సిచ్యువేషన్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొన్నాక ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అది మాది అయిపోయినాక అయ్యింది కాబట్టి మేము మొత్తం డబ్బులు ఇస్తాము, దానికి మీరేమీ బాధపడకండి అనేసరికి మళ్ళీ హీ రిలాక్స్డ్. అంటే మనసు యొక్క ఎలా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందో, నాది అనేసరికి టెన్షన్, స్ట్రెస్, నాది కాదు అనేసరికి రిలాక్సేషన్. ఎంత ఇమ్మీడియట్గా చేంజెస్ జరిగిపోతాయంటే మీరు అన్నట్టుగా సంతోషకరమైన వార్త విన్నప్పుడు అసలు అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది మొత్తం. అలాగే మీరు అన్నట్టుగా చాలా బాధాకరమైన వార్త విన్నప్పుడు ఇమీడియట్గా చేంజెస్ అనేది బాడీ లోపలికి అంత ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది కదా. హార్ట్ అటాక్స్ వస్తాయి అందరికి. ఇన్ఫర్మేషన్ వింటారు, కొందరు ఎవరో సూసైడ్ చేసుకున్నారంటారు వాళ్ళ క్లోజ్, వీళ్ళకి కూడా ఇక్కడికి అటాక్ వచ్చేస్తుంది. అంటే ఎంత బాడీ లోపల మైండ్ అనేది ఎంత డెప్త్లో తీసుకుంటుందో ఆ ఎఫెక్ట్ ఒక జడమైన పదార్థమైన హార్ట్ కదా, ఈ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ ఏంటివి జడం. అందుకే యోగులు అనేవారు సంతోషమైనా బాధ అయినా అని ఒకలాగే తీసుకుంటారు, వాడికి ఎటువంటి చలనం ఇటు కానీ అటు కానీ ఉండదు అంటారు. అందుకే కాబట్టి వాళ్ళ ఎఫెక్ట్లోకి రారు. కానీ అది కూడా మనస్సు యొక్క అభ్యాసం. మనస్సు యొక్క అభ్యాసం చేస్తే దీంట్లో కూడా మీరు నైపుణ్యత్వంని పొందొచ్చు. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. అదే రాజయోగ సాధన. ఇప్పుడు జిమ్కి కూడా మీరు వెళ్తారు, ఒక రోజులోనే మీకు కండలు పెరిగిపోతాయా? ప్రతిరోజు ట్రైనింగ్, ప్రతిరోజు చేస్తాడు. ఒక 1 month 2 monthsకి ఇప్పుడు ఆయనే చూపిస్తాడు అనమాట, నా పవర్ పెరిగిందని. అంటే ముందు అది పెరగలేదు, కానీ ఎక్సర్సైజ్, రిపిటేషన్. అంటే మనస్సు కూడా ట్రైనింగ్ కావాలి. సో మనస్సుకి ఏ విధంగా అయితే మంచి ఆలోచనలు అనే భోజనాన్ని మనం ఇస్తూ ఉంటాము, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎటువంటి మనము వార్తలు విన్నా కూడా మనం ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో దానికి ఈజీగా మనం స్పందించమన్నమాట, స్టేబుల్గా ఉండగలుగుతాం. అయితే ఎలా అయితే ఇన్ఫర్మేషన్ చూడండి, అంటే అటాచ్మెంట్. సో మానసిక హెల్దీనెస్ ఏదైతే మనం చెప్పామో, అన్హెల్దీకి కారణం ఏంటంటే మనలో ఉన్న వైసెస్ అన్నమాట. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, మదమాత్సర్యం, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని అన్హెల్దీగా చేస్తాయి. మనసు ఆరోగ్యంగా ఉండడం అంటే పాజిటివ్, ఇవన్నీ లేకపోవడము ఆరోగ్యం. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎట్లయితే నాది అన్న అటాచ్మెంట్, నాది అనుకున్నప్పుడు డిసీజ్ అవుతుంది. నాది అనేది లేదన్నప్పుడు ఇంకా హీఈస్ వెరీ ఫ్రీ, హ్యాపీగా ఉండడం. సో అటాచ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వైస్. సో అది లేదనుకోండి, యువర్ హెల్దీ. సో ఈ విధంగా మానసిక ఆరోగ్యంలో ఈ 5 వికారాలు ఏవైతే అన్నామో మన యొక్క మానసిక ఆరోగ్యాన్ని కుంగింప చేస్తుంది అన్నమాట. వీక్ అయిపోతాం, డల్గా అయిపోతారు చాలామంది. రోజు బాగానే ఉన్నారంటారు, ఈరోజు నా మనసు బాగాలేదని అంటారు. ఇంట్లో భార్య మంచిగానే ఉంటారు, పిల్లలు మంచిగానే ఉంటారు, కానీ నా మనసు బాగాలేదు. ఆఫీస్లో కూడా ఏం జరగలేదు, కానీ నా మనసు బాగాలేదు. కారణం కూడా తెలియకుండా ఎఫెక్ట్ అవ్వడం. ఎందుకు ఈ కారణం ఏంటి అంటే, డీప్ కారణం ఏంటంటే మనలో ఉన్న ఈ నెగిటివ్ థింకింగ్ ఏం చేస్తుందంటే తెలియకుండా మనకి డిసీజ్డ్గా చేస్తుంది. వీక్నెస్, డల్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒక 2 రోజులు ఉంటుంది, మళ్ళీ 3rd day వీ ఫీల్ రిఫ్రెష్డ్. అయితే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలే మానసిక అనారోగ్యానికి ముఖ్యమైన చిహ్నాలు. సో వీటిని మెల్లమెల్లగా మన మంచి ఆలోచనలతో, మంచి వార్తలతో, మంచి సాంగత్యంతో మన మనసుని ఆరోగ్యంగా చేసుకోవచ్చు అన్నమాట.
సో మీరు చెప్పారు నెగటివ్ థాట్స్ అలాగే పాజిటివ్ థాట్స్ వేస్టేజ్ వీటన్నిటి ప్రభావం ఉంటుంది కాబట్టి అని. అయితే వేస్ట్ థింకింగ్ చాలామంది చేస్తుంటారు. పనికిరాని విషయాలు మనసులో పెట్టుకోవడం వల్ల ఎక్కువగా బరువు అయిపోయి అసలు పనికొచ్చే విషయాల్ని పక్కన పెట్టడం. సో ఈ వేస్ట్ థాట్స్ని తగ్గించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి అభ్యాసం సాధన చేస్తే బాగుంటుంది అంటారు? అసలు వేస్ట్ థాట్స్ ఏమంటారంటే డాక్టర్స్ హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైన కారణం పాస్ట్ థింకింగ్. గతంలో జరిగిపోయిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయంట. ఇంకా టైప్ ఏ బిహేవియర్ అంటే ఉద్రేకం, కోపం ఇవన్నీ. అయితే మీరు అన్నారు ఈ వేస్ట్ థాట్సే రాకుండా ఉండాలి. అయితే వేస్ట్ థాట్సే రాకుండా ఉండాలంటే మనం వేస్ట్ని యాక్సెప్టే చేయకూడదు అన్నమాట. మనం ఎప్పుడైతే స్వీకరించకుండా మనం ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మనకి ఆలోచనలు నడవవు అన్నమాట. ఇప్పుడు చూడండి, 2 years బ్యాక్ 3 years బ్యాక్ నా బర్త్డే అయింది, కానీ నువ్వు నాకు విష్ చేయలేదు. అది మనసులో పెట్టుకుంటారు, ఇంకా అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. దాంతోనే అంత డిస్టర్బ్ చెప్పరు. మళ్ళీ వేస్ట్ థాట్స్ ఎన్నో అలా జరుగుతాయి. కానీ మనం ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి? చెప్పనివ్వండి, చెప్పకపోనివ్వండి, వాళ్ళు ఏమన్నా ఉండనివ్వండి, బట్ ఐ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. ప్రపంచమంతా చాలామంది జనాభా ఉన్నారు, అందులో మనకి ఎంతోమంది తెలియదు, కొన్ని కోట్ల మంది మనకు తెలియదు. కానీ మనకు తెలిసిన వాళ్ళల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటే మాత్రం చాలామంది బాధపడుతూ ఉంటారు. మీరు అన్నట్టుగా చెప్పకపోనివ్వండి, ఇన్ని కోట్ల మందిలో వీళ్ళు ఒకరు అనుకుంటే ఈ సమస్య రాదు. వాళ్ళు కూడా దాంట్లోనే కోట్ల మంది అనుకోవాలి, తెలియని వాళ్ళతో ఉండాలి. అంటే మన మైండ్ ఎలా అయితే సో ఇది మన యొక్క హెల్దీనెస్కు, నేను మనసుతో మంచిగా ఉండడానికి ఇది చేశాను ఈ విధంగా. సో ఈ విధంగా మనము ఉన్నప్పుడు అప్పుడు మనసు అనేది మనం ఎలా అయితే తీసుకోమో, స్వీకరించామో, అప్పుడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. సో మీరు మానసిక ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్పారండి. ముఖ్యంగా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ అరిషడ్ వర్గాల్ని కనుక దూరం చేసుకుంటే ఇంకా నాకు తెలిసి ఇంకా నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కడ మనకి వచ్చే అవకాశమే లేదు. సో ఆ పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకొని మానసిక ఆరోగ్యాన్ని అందరూ బాగు చేసుకోవాలని కోరుకుందాం. నమస్కారం అండి. ఇది ఇవాల్టి ఓం శాంతి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.